ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోని కొట్టింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో హోమ్ గ్రౌండ్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఉత్కంఠ విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో 77 పరుగుల అద్భుతమైన అర్ధశతకం చేశాడు. తన మార్క్ షాట్లతో బెంగళూరు ప్రేక్షకుల మధ్య విరాట్ కోహ్లీ వీర విహారం చేశాడు. అలాగే చివర్లో బెంగళూరు బ్యాటర్ దినేష్ కార్తిక్ సూపర్ హీటింగ్ కారణంగా మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయిన తర్వాత ఆర్సీబీలో విరాట్ కోహ్లీ సూపర్ అర్ధశతకంతో మ్యాచ్ ని నిలబెట్టాడు. క్రీజులో కుదురుకున్నాక విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తన బ్యాటింగ్ ఇన్నింగ్స్ కారణంగానే చివర్లో దినేష్ కార్తిక్ ఫినిష్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపులో కీ రోల్ పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదే సందర్భంగా టీ20 వరల్డ్ కప్ లో తన పేరు ఉంటుందా లేదా అని వస్తున్న విమర్శలపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్ ఆటను ప్రమోట్ చేయడానికి కేవలం నా పేరును మాత్రమే వాడుతున్నారు. నాకు తెలిసి నాలో ఆట ఇంకా మిగిలే ఉంది. ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ ఆడతాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పకనే చెప్పాడు. ఇక 17వ సీజన్ తొలి విజయాన్ని నమోదు చేయడంపై కూడా స్పందించాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ లో తప్పక మేం గెలుస్తామనే ధీమా ఉండేది. చివరి వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని, ఇక తన ప్రదర్శన ఈ గెలుపుకి ఎంతో కీలక పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, ముఖ్యంగా దినేష్ కార్తిక్ మ్యాచ్ ఫినిష్ చేసినందుకు శబాష్ అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.